యువజనులు దేవుని కుమారునిగా పిలువబడుతున్నటువంటి పాస్టర్ రాజ్కుమార్ డేవిడ్ గారికి, మా పాస్టర్మ్మ గారికి, ఇప్పటి వరకు మంచి సంగీతం అందించినటువంటి వారి కుమారుడికి, ఇక్కడ పాటలతో దేవుని మహిమపరిచినటువంటి సంఘ రబ్బూని మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులకు, పరిశుద్ధులకు అందరికి కూడా ఆ జీవం గల దేవుడు యేసయ్య నామమున నా నిండైన వందనాలు, నమస్కారములు. ఈరోజు ప్రభులు వారు మరి ఈ 10వ రోజు ఈ ఉపవాస కోడికల్లో మనందరం కూడా చాలా అంశాలు అనేకమైన దైవజనుల ద్వారా మరి వినుంటాం. నాకైతే మరి ప్రభులు వారి ప్రేరణతో మనం అనేకమైన ప్రార్థనలు చేస్తాం. మన ప్రార్థనలు ఎలాంటివి? ఉపవాస ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థనలు చేస్తాం, 2 రోజు ప్రార్థన, 10 రోజుల ప్రార్థనలు. అయితే ప్రభులు వారు ఎలాంటి ప్రార్థన అంగీకరిస్తారు అనే శ్రేష్టమైన అంశం ఈరోజు ప్రభులు వారు మరి నాతో మాట్లాడుతున్నారు. తల్ల వంచినట్లే చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. జీవము గల దేవ, జీవాధిపతి యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. అయా గొప్ప దైవజనుల తండ్రి, దేవుని కుమారునిగా పిలువబడుతున్నటువంటి రాజ్కుమార్ డేవిడ్ గారి రబ్బోని మినిస్ట్రీ చేసినందు ప్రభా, మీరోజు ప్రభా ఇక్కడ మమ్మల్ని అందరినీ కూర్చి నీ వేదవాక్యము, దైవవాక్యము వినుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు పండి. అయా మీరు ఆత్మతో నన్ను నింపి తేటగా సూటిగా మాట్లాడినట్లు నన్ను ఆశీర్వదించమని మా పరువు, మా రక్షణ అదరేనేసికి సుప్రవారిపేట మికిలిగా ఘనంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక శ్రేష్టమైన అంశంతో మనందరం కూడా మరి ఈరోజు ప్రభువారి ప్రార్థనతో మన దైవవాక్యం అందరం విందాం. మనందరం కూడా అనేకమైన ప్రార్థనలు చేస్తాం. ఎవరు వారు కుటుంబ ప్రార్థనలు కానీ, 21 రోజు ఉపవాస ప్రార్థనలు, అనేకమైన ప్రార్థన చేస్తాం. ఎలాంటి ప్రార్థనలు ప్రభువుల వారు మనం వింటాడు అనే అంశం ద్వారా ఈరోజు నీతివంతుల ప్రార్థన బహు బలము గలది. ఎలాంటి ప్రార్థన? నీతివంతుల ప్రార్థన. చూడండి, అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో తెచ్చినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక ద్వారా ప్రభువారు యాకోబు, పరిశుద్ధ గ్రంథం యాకోబు 5వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఎవరైనా సహాయం చేయగలరు? మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన ఎడల, నిజంగా ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించి చదువు తల్లి. ఎవనికైనాను సంతోషం కలిగినా అతను కీర్తనలు పాడాలి. శ్రమ అయినా ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినా కీర్తన పాడాలి. చదువు తల్లి. మీలో ఎవనైనాను రోగి అయిన నెల అతను సంఘపు పెద్దలను పిలిపించి ఆయన ప్రభువు నామమున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభులు వారు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఇది పట్టుకోండి. ఎవరు ప్రార్థన అంట? నీతివంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలము కలిగినది. చూడండి, ప్రభులు వారు మరి యాకోబు పత్రిక ద్వారా మనతో మాట్లాడారు. ఎలాంటి ప్రార్థన అంట? నీతివంతుల ప్రార్థన బహుబలం కలిగింది. ఈరోజు మరి శ్రేష్టమైన అంశం ఏంటంటే నీతివంతుల ప్రార్థన బహుబలము కలిగింది. చూడండి, అంటాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాళ్ళు ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చిన కూడా ప్రార్థన చేయాలి. అలాగే మనలో ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దల్ని ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలు. సంఘ పెద్దల్ని. ఎలాంటి సంఘ పెద్దల్లో మనం చదువుదాం. సంఘ పెద్దలను పిలిచి నూనె రాస్తే ఆ రోగి కొరకు ప్రార్థన చేస్తే
ఎవరు స్వస్థతపరుస్తారు? ప్రభువులు వారు స్వస్థతపరిచి వారి తప్పిదములు వాడు పాపి అయితే పాపక్షమాపణ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది? మీరు స్వస్థత నొందినట్లు కూడా ఒకని కొరకు ఒకరిని ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలను కానీ ఎవరైనా ఎలాంటి వాళ్ళు? నీతివంతుని ప్రార్థన మాత్రమే, విజ్ఞాపన ప్రార్థనే మనకి బహుబలం కలిగింది. ఎలాంటి ప్రార్థన మనం సంఘ పెద్దను పిలిపించుకొని మాట్లాడాలో మనం ఎందుకని పిలిపించుకొని మాట్లాడతాలో మనం గ్రంథం నుంచి చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 చదవండి అమ్మా. ఎందుకు మనం ఎలాగ ప్రార్థన చేసుకుంటామో, సంఘ పెద్దలను ఎందుకు పిలిపించుకోవాలి అని మనతో మరి తల్లి 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9 నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము అమ్మా నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతువులో నిన్ను విడిచిపెట్టాను. చెప్పమ్మా. ఎవనైనాను నిందారహితులను. అబ్బా చూడండి, ఏకపత్తి పురుషుడు, దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వాడే అవిధేయులు కాక. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసులు గల. చెప్పు తల్లి. అట్లాంటి వారిని పెద్దగా నియమించాలి. అమ్మా ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె ఎట్లా ఉండాలంట? నిందారహితుడై ఉండాలి. అతను స్వేచ్ఛా పురుషుడును, ముక్కోపియు, మద్యపానియు, అమ్మా కొట్టువాడును, దుర్లభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతివంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను చేయు హితబోధ విషయమై జనులను మనల్ని హెచ్చరించుచు ఎవరైనా ఎదురాడు మాటలు వాడు ఖండించుటకును శక్తి గలవాడగునట్లను ఉపదేశమును అనుసరించి. చూడండి, మనం ఎందుకని పిలిపించుకోవాలి? ఎలాంటి పెద్దలు ఇప్పుడు జరిగాయని. మా పాస్టర్ గారు ఉన్నారట్టుంది. మేము అంతకుముందు మేమైతే ఈ అంశం ధైర్యం చాలదు. ఎలాంటి వార్తను ప్రార్థన చేయించుకోవాలి? సంఘ పెద్దలు ఎలా ఉంటారంటే ఏకపత్రి పురుషుడును, దుర్వ్యాపార విషయంలో నేరబోపడిన వాడిని, విశ్వాసులైన పిల్లలు గలవాడిని, ముక్కైపోయి ఉండరాదు, మద్యపానం చేయకూడదు, దుర్లాభము ఆపేక్షించబడిన కాక అతిథి ప్రియుడును, సజ్జనుడును, స్వబుద్ధి గలవాడును, ఆశానికుడు, పవిత్రునై ఉంటే ఇలాంటి వారి ద్వారానే ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తాడు? మన ప్రార్థనలు వింటాడు. ఇన్ని విషయాల్లో ఆయన క్రేతులో పట్టణంలో ఉన్న గారు ఈరోజు వివిధ సంఘాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానీ ఇంత కానీ ఈ అంశమే అసలు చాలా శ్రేష్టమైన అంశం. ఎలాంటి అంశము చూడండి, నీతివంతుల ప్రార్థన బహుబలం కాదు. ఏమంటాడు అక్కడ? సంఘ పెద్దలను తీసుకుంటే, నూనె రాపించుకుంటే మరి స్వస్థత కలుగుతుంది. ఆ సంఘ పెద్దలు కూడా ఎలా ఉంటాయంటే ముక్కోపిగానే ఏకప్రతియోతుడును, దుర్లభం అపేక్షించేవాడు కాకుండా స్వబుద్ధి గలవాడును, నీతివంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడేవండి, హితబోధన విషయంలో జనులను హెచ్చరిస్తూ. ఈరోజు పాస్టర్ హెచ్చరిస్తేనే మనం ఊరుకుంటున్నామా? భర్తలు ఏదైనా విషయంలో ఖండిస్తే కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్య రాజ్యం అంటారు కదా. డెమోక్రసీ సిస్టంలో ఒకే ఒకటి, దేవుని భయం తప్పితే, దేవుని ద్వారా తప్పితే ఇది జరగదన్నమాట. అలాంటి వారు ఈరోజు మన స్వస్థతలు కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, ఉద్యోగాలు కానీ ఎందుకు రావట్లేదు? ఇన్ని లక్షణాలు, నీతివంతుని ప్రార్థన మాత్రమే బహుబలంగా అయింది. ఇన్ని లక్షణాలు ఈరోజు మనకి, ఇన్ని లక్షణాలు లేని వాళ్ళు చేసిన ప్రార్థనే
నీతివంతుల ప్రార్థనే బహుబలము. ఇలాంటి లక్షణం గలవారు సంఘ పెద్దలను కానీ, పురుషులను కానీ, పాస్టర్లు కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రార్థనలే, శ్రేష్టమైన ప్రార్థనలే బహుబలము కలిగినవి. అలాంటి ప్రార్థనలు ఈరోజు చేస్తే ఎవరైనా సరే, ఈరోజు అనేక సంఘాలకు వెళ్తూ ఉంటాం, అనేక చర్చిస్లు, కోట్లాది చర్చిస్లు ఉంటాయి. ఎవరు వాక్యము, నీతివంతమైన వాక్యం చెప్తున్నారు? యథార్థమైన ప్రార్థనలో మనకి, మన కుటుంబానికి, మన పట్టణానికి కాదు, మన ఇంట్లో వారికి, మన దేశానికి, మన రాష్ట్రానికి బహుబలం కలిగింది అలాంటి ప్రార్థన. చూడండి యోహాను సువార్తలో. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా నమ్మకమైన ప్రార్థన ఈరోజు నుంచి మీతో మాతో మన ప్రభువారు సూటిగా మాట్లాడుతున్నాడు. నీతివంతుల ప్రార్థన బహుబలం కలిగింది. చూడండి యోహాను రాసిన పత్రిక 9వ అధ్యాయం 31వ వచనం చూడమ్మా. దేవుడు అస్సలు పాపుల మనవి ఆలకించడనియు ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన మనవి ఆలకించును. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు? అసలు పాపులు మనవి ఆలకించడు. అసలు పాపులు మనం ఆలకించడు. అసలు తర్వాత ఏంటంటే, మనం మొన్న చెప్పాం కదా, మనం ఉన్న అసలు పాపులు మనం ఆలకించడం. మనకు 3 లోకాలు ఉంటాయి. ఒకటి పరలోకము, మోక్ష గర్భము, భూలోకము, పాతాళము, తల్లి గర్భం, మనం ఉండే భూమి. ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా పరలోకంకి వెళ్ళాలంటే అసలు ఏమంటాడు? పాపులు మనవి అసలు ఆలకించడు. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన మనమే ఆలకిస్తా అంటున్నాడు. అది అలాంటి జీవితం మనం, అలాంటి ప్రార్థన, నీతివంతుల ప్రార్థన బహుబలం కలిగింది. మనం ఈరోజు అలాంటి బైబిల్లో ఎలాంటి నీతివంతులు ఉన్నారో మనం కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చూడండి యాకోబు రాసిన పత్రిక 5:16 చివరిలో ఉంది కదా, నీతివంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలం కలిగింది. చూడండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 అన్నమ్మా. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపుకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి ఫలం. చూడండి బైబిల్ గ్రంథంలో ఎలాంటి మనుషులు ఉన్నారంటే, చూడండి యాకోబు ఎలాంటాడు? మళ్ళాంటి. సో అసలు దావీదు ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. మనిషిని ఎలా చేశాడు ఆయన? యేసోబు ఒక బానిసని ఆయన ఏం చేశాడు? నీతివంతుడు. ఫరో రాజు పక్కన సింహాసనం వేశాడు. ఇక్కడ చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు, మనిషి. ఒక ప్రభుల వారు తప్పితే ఎవరైనా అందరం కూడా మనం మనిషి స్వభావం గలవారు. అలాంటి ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆగింది? 3.5 సంవత్సరం వర్షం ఆగింది. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరము వర్షము, దాంతోపాటు భూమి కూడా ఫలం ఇచ్చింది. మరి ఆయన శక్తికి మన శక్తికి తేడా అయింది. ఆయన భక్తికి మన భక్తికి తేడా అయింది. ఆయన చెప్పాడు ఏకప్రదారులు, ఆయన కూడా మనలాంటి ఆయన శక్తికి ఆయన భక్తికి. ఈరోజు మనకి ఆయనకి ఏం తెలియదు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతే వర్షం ఆగిపోయింది, ఫలాలు లేదు. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే మరి ఆయన శక్తికి మన శక్తికి. ఈరోజు గమనించండి, ప్రతిక ద్వారా నేర్చుకుందాం. ఆయన భక్తికి మన భక్తికి తేడా ఏంటి? ఎక్కడ మనలో లోపం ఉంది? ముందు పత్రికలో చెప్పాడు కదా, మనం ఎలా ఉండాలంట? సబుద్ధి గలవాళ్ళము, నీతివంతులము, పవిత్రములము, ఆశా నిగ్రహం గలవారము, ఏకపత్నివతులము, విశ్వాసం గల పిల్లలం. ఇలాంటి లక్షణాలు పెద్దలు ఆ రోజు ఇచ్చి ఇక్కడ కూడా చూడండి. ఏలియా ప్రార్థనలు మనలాంటి ప్రభువుగా మాట్లాడుతుంది, మనలాంటి స్వభావం కలిగిన మనిషి. మరి అలాంటి ఆయన శక్తికి ఆయన భక్తికి, ఆయన భక్తికి ఆయన శక్తికి మనకి ఎలా తేడా ఉంది? ఈరోజు మనం కూడా మరి ఏలియా గారు చేసిన ప్రార్థన, నీతివంతుల ప్రార్థన
మనం హిస్టారికల్ ఎవిడెన్స్లో ఈరోజు మనందరం కూడా మన అంశాలు నేర్చుకుందాం. నీతివంతుల ప్రార్థన బహుబలం కలిగిందని చెప్పేసి ఈరోజు చూడండి. ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము గెరార్ దేశంలోకి వెళ్తాడు. అక్కడ శారమ్మను ఏమంటాడు, తన చెల్లిని అని చెప్పుకుంటాడు. ఆమె బహు చక్కని అందంగా ఉంటే ఏం చేస్తాడు, నా చెల్లి అని చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అంటే, గెరార్ రాజు ఆమెను తీసుకొని ఆమె గృహాన్ని ఆయన ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడండి. ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనం చదవనమ్మా. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందును అబీమెలెకు వద్దకును వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు. చూడండి ఏమంటాడు తల్లి. గెరార్ రాజు తీసుకుని వాళ్ళ ఇంటికి పెట్టుకుంటే, ప్రభు రాత్రి సత్యమై నువ్వు తీసుకెళ్ళిన స్త్రీ ఒక పురుషుని భార్య, నువ్వు ఆమె టచ్ చేస్తే చాలు, ఆమెను పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు అని వార్నింగ్ ఇచ్చి ఏం చెప్తా ఉంటాడు తెలుసా, అతనితోనే ప్రార్థన చేసుకొని సలహా ఇస్తాడు. అబ్రహాంతోనే నువ్వు ప్రార్థన చేసుకొని సలహా ఇస్తాడు. చూడండి ఎలాంటి సలహా ఇస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇది పట్టుకున్నా చెప్పమ్మా. నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడలా నీవును నీ వారందరూ నువ్వు క్షేమంగా చేస్తారు. చూసావా, నువ్వు పట్టుకోబాకామని, నువ్వు టచ్ చేస్తే చచ్చిపోతావు. అబ్రహాంతో ప్రార్థన చేసుకో, ఆ అబ్రహాం ప్రవక్తతో ప్రార్థన చేసుకుంటే నీవు చచ్చిపోవు. నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ భార్యను ఆమెకు అప్పగించి అబ్రహాం గారిని ఏం చెప్తాడు, అబీమెలెకుతో అబ్రహాం గారితో అప్పుడు అబ్రహాం కొరకు ప్రార్థించి అబ్రహాం ఏం చేస్తాడు, అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తాడు. చూడండి ఎలాంటి ప్రార్థన. ఆదికాండం 20వ అధ్యాయం 17-18 చదువుతల్లి. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను చూడండి. అబ్రహాం ఎవరండి? అంతకుముందు విగ్రహారాధికుడు. నీతివంతమైన ప్రార్థన ఏం చేస్తాడు అబీమెలెకు, నువ్వు వెళ్ళి అబ్రహాముతో ప్రార్థన చేసుకుంటే అప్పటి వరకు వారి దాసులకి వారింటి వాళ్ళకి గర్భం మూసుకుంటే, అదే అబ్రహాం గారు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు, గర్భం తెరిచి వారి దాసులకు కానీ వారికి కానీ అబీమెలెకు కానీ పిల్లలు పుడతారు. ఇక్కడ మనం ఏం చేసుకుందాం, అబ్రహాం నీతివంతుడు కాబట్టి అతను ప్రార్థన చేయించుకోమని అబీమెలెకు చెప్తే అక్కడేం జరిగింది, పిల్లలు పుడతారు. ఇక్కడ ఏం చేస్తాడు, ఏలియా నీతివంతుడు కాబట్టి నీతివంతుల ప్రార్థన అయింది. ఎలాంటిది, అది నీతివంతుల ప్రార్థన. అబ్రహాము శక్తికి మనకి ఆయన సామాన్య మనుషుడు, ఏలియా సామాన్య మనుషుడు. ఎక్కడ లోపం వాళ్ళ శక్తికి మన శక్తికి. చూడండి పరిశుద్ధ గ్రంథమునందు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 2వ వచనం చదువు తల్లి. జనులు మోషేకు మొరపెట్టగా చాలండి. ఇక్కడేంటి, ఆ జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్నిచలం. మరి వాళ్ళు డైరెక్ట్గా దేవుడికి ఎందుకని మొరపెట్టుకోవాలా? మోషే గారికి మొరపెట్టుకున్నారు. మరి ఆయన మనం ముందే చూసాం కదా, పాపులు మనవి ఆయనకు ఆనకించాడు. వాళ్ళు డైరెక్ట్గా మోషేకి విన్నవించుకున్నారు, దేవుడికి విన్నవించుకోవాలి ప్రజలు. ఎందుకు, వాళ్ళు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళేదరక ఇసుకిచ్చి కీరాదోసగాలు కావాలని ఎర్ర సముద్రం పాయలకు చేసి బండ నుంచి మొదలు ఏమి చేసిన వాళ్ళు పాపం అంటే ఆయన అంటే పాపంలో మనమే అసలు ఆలకించడు. వాళ్ళ ప్రజలు మనం ఆలకించినప్పుడు అంటే అయ్యా ఈ అగ్ని ఏంది భయంకరంగా చల్లారిది, ఇదంటే స్టోరీ మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. అంటే మోషే ప్రార్థన చేస్తే చల్లార్చాడు. ఎందుకంటే మోషేని ఏమంటాడు,
దేవుడు మోషేని ఏమంటాడు? దేవుడు మోషే నీతివంతుడును సాత్వికుడును తన ఇంటిలో నమ్మకమైన. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు అసలు ఎప్పుడన్నా అంటారు? దేవుడు అంటాడు మనల్ని నీతివంతుడును సాత్వికుడును. ఇలాంటి నీతివంతుడు ఆయన అలాంటి ప్రార్థన చేస్తే ఏం చేశాడు? ఎమ్మటిని అగ్ని ఆరిపోయింది. ఇక్కడేం నేర్చుకున్నాము? ప్రభులు వారు అన్నాడు, దేవుడు అన్నిట మోషే నీతివంతుడును సాత్వికుడును తన ఇంట్లో నీతివంతుడు కాబట్టి నీతివంతుడైన ప్రార్థన బహు బలం. మరి అలాగే 1వ రాజుల గ్రంథము 13:4 చూసుకుంటే, అందుకే మనకు చెప్పిందంటే ఒక సామాన్య మనిషి చేసే ప్రార్థన కన్నా నీతివంతుని ప్రార్థన బహుబలం కలిగిందని ఈరోజు మనం అంశం నేర్చుకున్నాం. చూడండి 1వ రాజులు 13వ అధ్యాయము 4వ వచనం. అమ్మ నేను చెప్తాను ఏంటంటే, ఒక నిమిషం. ఆ రోజు ఇజ్రాయెల్ రాజులు 10 గోత్రాలు వారు రెండు రాజ్యాలకు ఏర్పడతాయి. ఒకటి 10 గోత్రాల వారు దక్షిణ రాజ్యంగా, 2 గోత్రాల వారు ఉత్తర రాజ్యంగా. సొలొమోను కుమారుడు రెహబాము ఏం చేస్తాడు? యూదా రాజు అయింది 2 గోత్రాలకి. అలాగే యెరోబాము 10 గోత్రాల వారికి మరి రాజు అయి ఉంటే, ఆ రోజు యెరూషలేము దేవాలయంకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరి యూదా రాజు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని మరి భయంకరమైన తప్పు చేపిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలు. యెరోబాము రాజు ఏం చేపిస్తాడంటే, యెరూషలేముకి వెళ్తాం కాబట్టి బహు కష్టంగా ఉందని ఏం చేస్తాడంటే 2 పోతల దూడలను కట్టిస్తాడు. ఒక పోత దూడ ఎక్కడ పెడతాడు? బేతేలు నందు, ఒకటి దాను నందు కట్టిస్తాడు. ప్రజల చేత బహు పాపములు చేస్తుంటే మరి యెరోబాము అక్కడ ఒక అంశం జరుగుతుంది. చూడండి రాజులు 13:1 అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుంచి బేతేలుకి వెళ్తాడనమాట. ఎందుకు వెళ్తాడు చూడండి అమ్మా, 13వ అధ్యాయము 4-6 చదువుతల్లి. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాముని విని బలిపీఠము నుండి చేయి చాచి వానిని పట్టుకొనమని చెప్పగా అతన్ని చాపిని చేయి ఎండిపోయాను. దానిని వెనుకనకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకున్నాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలైపోతుంది, బుగ్గి. అవునమ్మా చెప్పు. అప్పుడు రాబోదు నా చెయ్యి మునుపుటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమున నా కొనుకు వేడుకొనమని దైవజనుని కోరుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొని కనుక రాజు చెయ్యి మళ్ళా మునుపటి వలె. చూడండి ఇక్కడ అసలు యెరోబాము భయంకరమైన పాపములు చేపిస్తాడు. దేవుడు చాలా బాధపడతాడు. 2 పోత దూడలను చేపిస్తే అతనే ఒక దైవజనులు యూదా నుంచి అక్కడికి వెళ్తే అక్కడ అతన్ని చేసే శ్రేష్టంగా అతడే మరి ఆ బలిపీఠం మీద అవన్నీ చేయబోతే చేయి చాపితే చేయి ఏమైపోతుంది? ఎండిపోతుంది, అంతే, స్ట్రక్ అయిపోతుంది. బలిపీఠం బద్దలైపోయి దాంట్లో అన్ని బుక్ అయిపోతే అప్పుడు అంటాడు, అయ్యా మళ్ళా నువ్వు యెహోవాకి నా కొరకు ప్రార్థన చేయమంటాడు. మరి ఆయన ప్రార్థన చేయొచ్చుగా, ఎందుకు? యెరోబాము భయంకరమైన పాపం చేపిస్తాడు. అతని పాపం ఆలకించలా. మళ్ళా ఆ దైవజన్ని కోరుకుంటాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే చెయ్యి ఏమైంది? మునుపటి వలె. అది యథార్థవంతమైన ప్రార్థన బహు. పాస్టర్ గారు ఇక్కడ నాకు ఒక అంశం వచ్చింది. తిమోతి అని అతనికి యూరియన్లో రాకపోతే నా దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. పాస్టర్ గారు నూనె రాసిచ్చి ఒక మూలికి చేస్తే ఏమైంది తెలుసా? ఇప్పటి వరకు కూడా అతనికి నాకు చెప్పాడు, అయ్యా 25,000 అయిపోయింది, ఎంత అయిందని చెప్తే సరే ఈ 4,000 ఖర్చులు పెట్టుకో, షుగర్ ఏదో ఉంది.
నీతివంతుడు యథార్థవంతుడు ప్రార్థన పాస్టర్ గారు ఒక మూలికి ఇచ్చి ప్రార్థన చేస్తే ఏమైంది, ఈ రోజు వరకు కూడా అతనికి యూరిన్ స్ట్రెక్ అవ్వాలి. మనం కూడా సామాన్య మనుషులమే. ఏలియా ఎవరు, మోషే ఎవరు? దైవజనుడు ప్రార్థన చేస్తే చెయ్యి కూడా ఏమైపోయింది. మనందరం కూడా మనుషుల స్వభావమే. పాస్టర్ గారి ప్రార్థనలకి, మీ ప్రార్థనకి మన ప్రార్థన తేడా ఏంటంటే ఒకటే, యథార్థవంతమైన ప్రార్థన బహుబలం. అంతే, దట్స్ ఆల్. ఏం లేదు, సింపుల్గా. ఈరోజు అందుకే ఈ అంశం నేర్చుకోవాలి మనం. ఏంటి? యథార్థవంతులుగా ఆయన ప్రార్థన చేస్తున్నామా, బహుబలముగా ఎందుకు కలుస్తులా అనేది మరి. కాబట్టి మనం నీతివంతమైన ప్రార్థన చేయాలి. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథం నందు 1వ రాజులు 17వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదివిద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, చూడండి, ఆ చిన్నవానికి ప్రాణం మరలా రప్పిస్తాడండి. చాలమ్మా, వాడు చాలు తల్లి, చక్కగా చెప్పావు. ఏలియా చేసిన ప్రార్థన అంతా ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రప్పించారండి. చూడండి, యెహోవాకు ప్రత్యక్షం ఏముంటుందంటే, నువ్వు సీదోను పట్టణంకి వెళ్ళు. కేదూరు వాకు ఎండిపోయిన తర్వాత నువ్వు సీదోను పట్టణంకి వెళ్ళి సారేపతోను ఊరికి వెళ్ళమంటాడు. ఆ ఊరికి వెళ్తే అక్కడ విధవరాలు కుమారుడు ఉంటే అక్కడ ఏం చేయమంటాడంటే, అతనికి ఒక అప్పం చేయమంటాడు. మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. అప్పుడు ఏమంటుంది ఆమె, అయ్యా నా బుడ్డిలో ఏమంటుంది ఆమె, నా తొట్టిలో పిండి లేదు, నా బుడ్డిలో నూనె లేదంటే లేదు, నువ్వు అప్పం చేసుకుని నేను తిన్న తర్వాత నీవు నీ కుమారుని తినమంటాడు. అది చేసిన తర్వాత ఏంటంటే, ఆ బుడ్డిలో ఎప్పుడు కూడా వర్షం పడినంత వరకు ఏమైంది, ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. ప్రార్థన చేస్తే చూడు, అంతకంటే ఇంకొక మంచిమైన శ్రేష్టమైన అంశం చూడండి. 1వ రాజులు 17వ అధ్యాయము 21, 22, 23 చదువుతల్లి. ఆ చిన్నవాని మీద యెహోవా నా దేవా నా మొరకు ఆలకించు ప్రభువా, ఈ చిన్నవానికి ప్రాణము మరలా రప్పింపుము. ఆ ప్రభువు వారికి ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకిస్తాడండి. ఆ చిన్నవానికి మరలా ప్రాణం రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలోంచి దిగి ఇంట వాళ్ళ తల్లికి, అసలు చనిపోయిన కుమారుని, ఆ కుమారుడు రోగి అయి ఉంటే ఆ కుమారుని, ఆ రోగి అయిన అతన్ని ఆమెకు అప్పగిస్తారు. చెప్పు తల్లి, ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నువ్వు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న ప్రతి మాట నిజమనియు ఇందుచేత చూడండి, ముందు అధ్యాయంలో ఏలియా మళ్ళాంటి స్వభావం గలవాడు. ఆయన ప్రార్థన చేస్తే తొట్టిలో పిండి తక్కువ కాలేదు, నూనె అవ్వలేదు. తర్వాత వాడి కుమారుడు సారేపతు విధవరాలు కుమారుడు చనిపోతే, అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ మరి నా చనిపోయాడు నా కుమారుడు అంటే ఏం చేస్తాడు, ఏలియాను మొక్కుతాడు. మొక్కంగానే వాడు కుమారుడు బ్రతికితే అతను నమ్మిస్తే ఆమె ఏమంటుంది, నువ్వు నిజంగా భక్తికర దైవపరుడు, నువ్వు నిజంగా నీ మాటలు దేవుడు ఆలకిస్తాడు. మరి ఆయన మనలాంటి స్వభావం గలవాడు. ఏలియా ప్రార్థన లాంటిది బహుబలము కలిగింది. ఈరోజు మన శ్రేష్టమైన అంశం ఏం నేర్చుకుంటున్నాం, ఒక చనిపోయిన కుమారుడు బతికాడు. చూడండి, ప్రభులు వారు ఎలాంటి వారు చూసావా, తాళీతాకు మీ చిన్నదానా లే అంటాడు. తాళీతాకు మీ చిన్నదానా, యాయిరు కుమార్తె లెగిస్తుంది. పాడి మీద ఊరేగించుకొని వెళ్తుంటే పాడి పట్టుకుంటే ఏం చేస్తాడు, విధవరాలు కుమారుడు లెగిస్తాడు. కమాన్ లాజర్ లే అంటాడు, లాజర్ లెగిస్తాడు. ప్రభులు వారి ప్రార్థన కూడా భూమి మీద ఒక మనిషి కుమారుడిగా వచ్చి ఆయన చేసిన ప్రార్థనే నీతివంతమైన ప్రార్థనే. అలాంటి ప్రార్థన దైవుని కుమారునిగా ప్రభులు వారు వచ్చిన తర్వాత మనలాంటి సామాన్యమైన మనిషి ఎవరు, ఏలియా, మోషే, అబ్రహాం.
ఈరోజు గమనించండి, మనం ఎలా ఉన్నాం, మన ప్రార్థన ఎలా ఉంది, మన శక్తికి వాళ్ళ శక్తికి ఎక్కడ. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8-9 చదవండమ్మా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయగా మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లును నేను అతని ప్రార్థన మార్గం ఎక్కించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చదువుతారు తర్వాత కూడా. తేమానీయుడైన ఎలిఫజును, గుషీయుడైన బిల్లాదును, నయామాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబు ప్రార్థన అంగీకరించి. చూడండి, యోబు వృత్తాంతం మనంతా తెలుసు. అపవాదితో దేవదూతలతో సన్నిధిలో ఏం జరిగింది? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద లాంటి వాడు లేదంటే అక్కడ మరి ఎలిఫజుకు, బిల్దాదుకు, జోఫర్కు జరిగిన సంభాషణ మొత్తం మా పాస్టర్ గారు చెప్పుకుంటారు. అయితే యోబు మట్టికి యథార్థంగా జరిగితే వీళ్ళు ఏం చేస్తారు? యథార్థంగా దేవుని పట్ల పలకపోతే అంటాడు, మీరు 7 పొట్టేళ్లను గొర్రెలను చేస్తే అదేనా ఎవరు? నీతివంతుడైన యోబుతో ప్రార్థన చేసుకుంటే అలాంటి ప్రార్థనే నేను అంగీకరిస్తానంటాడు. యథార్థవంతుల ప్రార్థనే ఆ ముగ్గురి ఫ్రెండ్స్ ప్రార్థన ఆయన అంగీకరించాడా? నువ్వు పోయి యోబుతో ప్రార్థన చేసుకో. ఈరోజు అది అంశం. యథార్థవంతమైన ప్రార్థన బహుబలం కలిగింది. కాబట్టి సామాన్యుడు చేసే ప్రార్థన కన్నా నీతివంతుడు చేసే ప్రార్థన బహుబలముగా ఉండాలంటే చూడ, మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే దానికి దేవుడు మనకి ఇలా చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలి, ఎలా వినాలి. చూడండి, 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14-15 చదవండమ్మా. మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే దానికి దేవుడు ఏమని చెప్తున్నాడో ఈరోజు మనందరం కూడా ఈరోజు ఎలాంటి ప్రార్థనలో మనందరం కూడా మరి శ్రేష్టమైన కింద నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14-15 చదవండి తల్లి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసుకు నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎల్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును. అవును, చూడండి, మనందరం కూడా ఈరోజు మనం చేయే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ప్రతిదినం కూడా మనం ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకు ఏమంటున్నాడు చూడు, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాను తగ్గించుకొని. ఈరోజు ఎవరిని తగ్గించుకుంటున్నావా? అసలు తగ్గింపు జీవితం ఉందా మనకి? తమ్ము తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాడు హెచ్చించుకున్నవాడు. అసలు మనకు జీవితంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన చూడు మనతో మాట్లాడుతున్నాడు, తగ్గింపు జీవితం. ఒక్క మాట అంటే మనం ఒకటే అనేది 100 వస్తే బుల్లెట్లు. భర్త కానివ్వండి, సంఘంలో కానివ్వండి, అత్తమామల ద్వారా కానివ్వండి, కొడుకుల ద్వారా కానివ్వండి, ఈరోజు పాస్టర్ గారు గద్దిస్తే కానివ్వండి, బయటికి పోయి కానివ్వండి. అసలు తగ్గింపు జీవితం అనేది ఏం చెబుతున్నారు ప్రభు వాళ్ళు? తమ్ము తాము తగ్గించుకొని మన చెడు మార్గములన్నీ విడిచి విడిచిన ఎల్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు ఆలకిస్తా, వారి పాపములు క్షమించి వారి దేశాన్ని, ఈరోజు మన దేశాన్ని చెప్పుకోండి, మన దేశం దగ్గర మన ఊరి పేరు పెట్టుకోండి. మన తోటవారు గ్రామం ఈ స్థలం రబ్బు అని మినిస్ట్రీ చేస్తూ దైవజనులు, గొప్ప దైవజనులైన రాజ్కుమార్ డేవిడ్ గారి స్థలంలో చేయబడి ప్రార్థన మీద ఏం చేస్తారు? ఈరోజు తోటవారి పాలనలో రబ్బు అని మినిస్ట్రీ అయ్యగారి చర్చిలో ఈ స్థలమందు 21 రోజు ఉపవాస కోడికల్లో
మనందరం కూడా ఇంకా మన జీవితంలో ఏమన్నా పొరపాట్లు ఉంటాయి సరి చేసుకొని తాము తగ్గించుకొని, అయ్యా క్షమించు సారీ ప్రభు అంటే ఏమని చేస్తాడు? ఈ స్థలమందు ఈ మినిస్ట్రీస్ అందు చేయబడి ప్రార్థన మీదే నా కన్ను దృష్టి ఉంటాయి, నా చెవులు ఆలకిస్తాయి. మరి చేద్దాం. ఈరోజు మనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మనలో మనం చేసే ప్రార్థన కానివ్వండి, మనలో మన దృష్టి లోపం కానివ్వండి, మన మెడికల్లో ఏమైనా చేస్తే, మన కుటుంబంలో ఏమైనా చేస్తే, మనం ఏమైనా పాపములు చేస్తే, మన కుటుంబ పక్షం కానీ మన సంఘ పక్షంలో కానీ మనం సరి చేసుకొని ఏం చేయాలి? ఈ స్థలం ముందు చేయి ప్రార్థన 21 రోజు ప్రార్థనలు అయిపోయింది. రాకడలో సిద్ధపాటుకోండి. పాస్టర్ గారు 21 రోజుల్లో గొప్పగా పెడుతున్నారు. ఇంకా మనం ఏమన్నా సరి చేసుకోవాలా? చేసుకొని ఏం చేస్తాడు? నా కన్ను దృష్టి ఈ రబ్బోని మినిస్ట్రీస్ మీద ఉంచుతాడు. నా చెవులు ఇక్కడ చేయు ప్రార్థన, ఈ విశ్వాసులు, సకల విశ్వాసులు, దేవుని కుమారునికి పిలుపున్న పాస్టర్ గారు అయ్య గారు ప్రార్థన నేను ఆలకిస్తా అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి పరిశుద్ధమైన వాక్యం అంటూ మనం పరిశుద్ధులుగా చేసుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, మన నడవడికల్లో కానివ్వండి పరిశుద్ధమైన ప్రార్థన చేస్తేనే మన వింటాడు. ఏమంటాడు? యథార్థవంతమైన ప్రార్థన బహుబలం కలిగింది. చూడండి, కీర్తన 109:7 ఉంటుంది. ఒక ప్రార్థన పాపం అవుతుంది, అలాంటిది అది ఎలాంటిదో మనం చూద్దాం. కీర్తన 109:7 నాడు వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక. చూడండి, వాని ప్రార్థన పాపం అవుతుంది. ఎలా? ఎందుకంటే చూడండి, ప్రభువుల వారికి 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యులు యోధా ఏం చేస్తాడు? 30 ఎండి నాణ్యాలకి అమ్ముకుంటాడు. అతను కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభు బలలో ఉంటాడు, ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. మరి అలాంటి పాపులు మాట ఆయన వింటాడా? అలాంటి పాపం ముట్టుకున్న ప్రార్థన ఆయన ఎప్పుడు వినలేదు. కాబట్టి మనం కూడా ఎక్కడన్నా పొరపాటు జరిగితే అలాంటి పొరపాటును సరి చేసుకొని ఈరోజు ఇంకో మంచి అంశం చెప్పి మరి నా ప్రసంగాన్ని ముసింగిస్తాను. 1 పేతురు 3:12 1 పేతురు 3:12 చదవండమ్మా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది. అదే యూదలా కాదు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవాకి. ఇలాంటి కీడైనా సరే మనం ఈరోజు అలాంటి వారికి విరోధంగా ఉన్నాయి. యథార్థవంతమైన ప్రార్థన బహుబలం కలిగింది. నీతివంతుల మీద కానీ ఆయన ప్రార్థన నీతివంతుల మీద, ఆయన దృష్టి నీతివంతుల మీద ఉంది. కాబట్టి ఈరోజు మనం కూడా ఏది తెలిసిన పాపాన్ని కానివ్వండి, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఇలాంటి యథార్థవంతమైన ప్రార్థన ఈరోజు ఎప్పుడు కూడా రబ్బోని మినిస్ట్రీస్లో అయ్య గారు ఇలాంటి మంచి వాక్యము, వేదవాక్యము, దైవవాక్యం మనకి చాలా అరుదు మంచి దేవాలయాల్లో. అలాంటి గొప్ప గొప్ప దేవాలయం ఇక్కడ ఉండటం కూడా నిజంగా మన తోటవారిపాలెం గ్రామమే కాకుండా మరి ముఖ్యంగా మన పట్టణానికి, మన దేశానికి కూడా ఆ రోజు ఏలియా లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు, ఇలాంటి యథార్థవంతులైన మన దేవుని కుమారులు ఉంటూ మనందరూ కూడా ఈరోజు కరోనా కానివ్వండి ఎలాంటివైనా సరే యథార్థవంతమైన ప్రార్థన బహుబలమది. కాబట్టి ఈరోజు మన అంశం కూడా, మన సంఘం కూడా అందరం కూడా యథార్థవంతమైన ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని మనం సరి చేసుకుంటూ, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మరి ముఖ్యంగా మన పట్టణం కొరకు, మరి అయ్యగారి కొరకు, మాలాంటి వారి కొరకు కూడా మీ అందరు ప్రార్థన చేసి యథార్థవంతులైన ప్రార్థన బహుబలము కలిగా మరి ఈరోజు గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఏలేలాగా అవుదామా, యోబులాగా, మోషేలాగా, అబ్రహాంలాగా ఎలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ అయ్య గారికి, రాజ్కుమార్ డేవిడ్ గారికి, అమ్మగారికి, మీకు మరి మీ అందరికి కూడా సకల విశ్వాస పరిశుద్ధులు కూడా యేసయ్య నామమున నా నిండైన వందనాలు.